ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు వాక్ విత్ జీసస్ యూట్యూబ్ సహోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని మాటలు మనం వింటూ అనేక మంది బిడ్డలను బలపరిచేవారుగా మనం అందరం ఉందాము. భక్తులు కలిగిన బాధ నెమ్మది పొందుటకు దేవుడు చేసిన కార్యము, మరి అనేకమైన ప్రార్థనల ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలు, మరి అనేకమైన భక్తులు కలిగి ఉన్న బాధలలో, ఆ బాధలలోంచి నెమ్మది పొందుటకు మరి చేసిన కార్యాలు, ప్రార్థనలు ఏమిటో ఒకసారి మనం యోచన చేద్దాము. హిజ్కియాకు మరణకరమైన రోగం అనే బాధ కలిగినప్పుడు కన్నీళ్లు విడిచిచూ ప్రార్థన చేశాడు. నెహమ్యాకు దేవుని పనికి ఆటంకము అనే బాధ, ఆకాశం వైపు చూసి ప్రార్థన చేయుట. హన్నాకు గర్భఫలం లేదనే బాధ, మృక్కుబడితో కూడిన ప్రార్థన. మరి యూదులందరికీ మరణము, నాశనం అనే బాధ, 3 దినములు ఉపవాస ప్రార్థన చేయుట. యోబును స్నేహితులందరూ ఎగతాళి చేశారనే బాధ, మరి దేవుని తట్టు దృష్టి పెట్టి కన్నీటి ప్రార్థన చేశాడు. యోసేపును సొంత అన్నలే శత్రువులకు అమ్ముట అనే బాధ, మరి దేవుడు తోడు కలిగి జీవించుట. దావీదును బాధించిన వారు అనేకులు, ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టాడు. మరి పౌలుకు, యూదులకు కుట్రలచే బాధ, పూర్ణమైన వినయభావముతో ప్రభువును సేవించుట. మేక అన్ని విషయములోనూ బాధ అనుభవించుట. అయినను యెహోవా కొరకు ఎదురు చూసింది. నయోమి సమస్తమును కోల్పోయింది అనే బాధ, కార్యం జరిగే వరకు ఓపికతో కనిపెట్టి ఉన్నది. ఈ లోకంలో నీకు బాధ కలిగి ఉంటే, మరి నెమ్మది కావాలంటే ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? కన్నీళ్లు విడిచిచూ ప్రార్థన చేస్తున్నావా? మృక్కుబడితో కూడిన ప్రార్థన చేస్తున్నావా? ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తున్నావా? ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నావా? మరి కార్యం జరిగే వరకు ఓపికతో కనిపెట్టేవారుగా మనం అందరం ఉందాము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. చిన్ని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడును ప్రేమగలను మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామాన్ని లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. గొప్ప దేవుడు, మంచి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలనైనా. ఎవరైతే ఈ చూపులో ఈ ప్రార్థన వింటున్నారో ప్రభా, ఇది కుటుంబాల్లో నెమ్మది లేదో ప్రభా, ఇదిగోనైనా నెమ్మది కావాలని ప్రభు, నీ వైపు మేము కన్నీళ్లు విడిచిచూ ప్రార్థన చేసేవారుగా ఉండటానికి కృపను అనుగ్రహించమని ప్రభు, నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన, కొద్ది ప్రార్థన పాసాన్ని చేర్చుకుంటారని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.